బాధలను విన్నవించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సచివాలయానికి వస్తే ప్రజలు, ఉద్యోగులు, వివిధ వర్గాల వారికి చేదు అనుభవాలు మిగులుతున్నాయా? కలవాల్సిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సందర్శన వేళల్లో కూడా అందుబాటులో ఉండటం లేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు అధికారులు సరిగ్గా రెస్పాండ్ కావడం లేదా? చూద్దాం. తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారులు సమయపాలన పాటించకపోవడంతో ఎక్కడికొచ్చే సందర్శకులు ఇబ్బంది పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. కానీ సెక్రటేరియట్లో పనిచేస్తున్న మెజారిటీ ఐఏఎస్ అధికారులు మాత్రం మధ్యాహ్నం 3 గంటల తరువాత ఛాంబర్లో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ అధికారులు ఎటు వెళ్లారు? ఏదైనా రివ్యూ ఉంటే వెళ్లారా? మళ్లీ ఆఫీస్కు వస్తారా? లేకపోతే ఇంటికి వెళ్లిపోయారా అనే సమాచారం కూడా సంబంధిత పేషీ సిబ్బంది దగ్గర ఉండటం లేదు. ఒకవేళ పేషీ వారికి తెలిసినా చెప్పడం లేదు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వివిధ పనుల కోసం వస్తున్న సందర్శకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే సహనం కోల్పోయి అధికారులకు శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి ఉంది. రేవంత్ సర్కార్ పగ్గాలు స్వీకరించాక సెక్రటేరియట్ ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విజిట్ అవర్స్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంట్రీ పాస్ తీసుకుని లోపలికి వెళ్లేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. కానీ మెజారిటీ ఐఏఎస్లు ఆ సమయంలోనే అందుబాటులో ఉండడం లేదు. అంతేకాదు, ఛాంబర్లో ఉండకపోవడంతో విజిటింగ్ అవర్స్ ఉద్దేశం నీరుగారిపోతోంది. సచివాలయానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. సార్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళతారో తెలియదని పేషీవారు చెబుతుండడంతో సచివాలయానికి వచ్చిన సందర్శకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సచివాలయంలో మెజారిటీ ఐఏఎస్లు సమయపాలన పాటించరనే విమర్శలు ఉన్నాయి. ఒకరిద్దరు మినహాయించి చాలా మంది అధికారులు 12 గంటల తరువాతే ఆఫీస్కు వస్తుంటారనే టాక్ ఉంది. కొందరు అధికారులైతే తమ శాఖ మంత్రి సెక్రటేరియట్కు వస్తున్నారా లేదా అనే విషయం తెలుసుకుని మరీ ఆఫీసుకు వస్తుంటారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలోని అధికారులే 2-3 ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరి పనితీరును చూసిన జూనియర్ ఐఏఎస్లు సైతం ఫైల్స్ ఉంటేనే ఆఫీసులకు వస్తున్నారని, లేకపోతే ఇంటి నుంచి బయటికి రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కేవలం ఉద్యోగులకు మాత్రమే ఉండటంతో ఐఏఎస్ అధికారులు ఎప్పుడొస్తున్నారో ఎప్పుడెళ్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని సందర్శకులు అభిప్రాయపడుతున్నారు.